హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి సత్యవాక్కుములు చరసంబగ పల్కవే వద వద వరదే భాగదీశ్వరి. శివోహం సభ్యులందరికీ స్వాగతం అండి. సరే, నిన్నటి రోజున మనం అవతారాల పేర్లు అన్నీ విన్నాం కదండి, ఎన్ని అవతారాలు వచ్చాయి ఆ పేర్లన్నీ విన్నాం కదండి. సరే, ఈరోజు మనం కృష్ణుడు ధర్మం ఎలా కాపాడాడో, అసలు ధర్మం అంటే ఏమిటో, ధర్మం వైపు ఉన్న వాళ్ళని ఎలా రక్షించాడో అది మనం చూద్దామండి. ధర్మంగా ఉండే వాళ్ళని ఆయన ఎలా కాపాడుతారు అనేది ఇది మన భాగవతంలో ఇప్పుడు మనం చెప్పుకునేదంతా ప్రథమ స్కందం కింద వస్తుందండి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చరిత్రలన్నీ ప్రథమ స్కందం కింద చెప్పాను కదా, మన స్కందాల్లో ఉంటుందండి భాగవతం. ఇప్పుడు ఇందులో ఏంటంటే అశ్వత్థామ పరాభవం ఒకటి, భీష్ముడి చరిత్ర ఒకటి, పరీక్షిత్ మహారాజు ఒకటి, ఇవన్నీ ఏంటంటే పరీక్షిత్ మహారాజు గురించి అని, ఇవన్నీ ప్రథమ స్కందం అండి. సరే, ఇక్కడ ఫస్ట్ అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ అంటే ఇప్పుడు అందరూ బాగా తెలుసుకుంటున్నారు కదండి. మన కల్కి సినిమా వచ్చిన దగ్గర నుంచి అందరికీ అశ్వత్థామ గురించి తెలుసుకోవాలని ఆరాటం అంతా బాగా అందరికీ కలిగిందండి. చాలామంది ఇదివరకు దాకా అంటే కొంచెం పురాణాలు బాగా భారతం తెలిసిన వాళ్ళకి అశ్వత్థామ అంటే ఏదో కొంచెం తెలుసు. కానీ ఇప్పుడు అందరూ బాగా అశ్వత్థామ నోట్లో బాగా అందరి నోట్లోనూ బాగానే తెలుస్తోంది కల్కి సినిమా పుణ్యమా అని. సరే, అది ఒక మంచిదేలేండి, తెలుసుకుంటాం కూడా మంచిదే కదా అందరికీ. అశ్వత్థామ ఎవరంటే అసలు ముందు అశ్వత్థామ పాండవుల గురువైన ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడండి. ఆయన కూడా అర్జునుడితో సమానంగా విలువిద్యలు అన్నీ నేర్చుకున్నాడండి. ఆయన అర్జునుడితో సమానమైన వీరుడే అండి ఆయన కూడా. ఎందుకంటే సాక్షాత్ ఆయన గురుపుత్రుడు. ఆయన అర్జునుడికే గురుపుత్రుడు కదండి. గురుపుత్రుడు అంటే ఆత్మావై పుత్రనామాసి అంటాం కదండి. అలాగే అశ్వత్థామ కూడా చాలా అస్త్రశస్త్రాలు అన్ని విద్యలు అర్జునుడితో సమానమైన వాడు. అయితే అతను బ్రహ్మాస్త్రం అనేది ఏంటంటే అండి, ఆయనకి అశ్వత్థామకి తెలుసు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం కూడా తెలుసు. కానీ ద్రోణాచార్య వాళ్ళకి ఏంటంటే దాన్ని ఉపసంహరించడం నేర్పించలేదండి అశ్వత్థామకు మాత్రం. పసిపిల్లాడు వేసి మళ్ళీ ఊరికే ఇదే అవుతుందని నేర్పించలేదు. అతను ఎప్పుడూ ప్రయోగించకుండా ఉంటాడులే, ఉపసంహారం తెలియదు కదా అని నేర్పించలేదు. కానీ అర్జునుడికి మాత్రం బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఉపసంహరించడం రెండూ తెలుసండి. అంటే అస్త్రం మనం ఇప్పుడు ప్రయోగించామంటే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు అనమాట. అలా అనమాట. దాని ఉపసంహరణ అంటే దాన్ని వెనక్కి తీసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక అస్త్రం ఒక బాణం వేసామంటే అది ఒకవేళ ఏదైనా మనకి వద్దు అనుకుని ఎవరైనా అదైతే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దాన్ని ఉపసంహరణ మంత్రం అంటారు. అది అర్జునికి అయితే రెండు వచ్చు అనమాట, ప్రయోగించడం ఉపసంహరించడం. సరే, ఇప్పుడు అశ్వత్థామ గురించి వస్తే ద్రోణాచార్యులు వారు ఏం చెప్పారంటే, ద్రోణాచార్యుడు మన కురుక్షేత్ర యుద్ధం తెలుసు కదండి. మనకు అక్కడే కదా భగవద్గీత వచ్చింది. అసలు యుద్ధం చేయాలా వద్దా అంటుంటేనే కదా ఇప్పుడు కృష్ణుడు తన ధర్మం ప్రబోధించి అర్జునుడు యుద్ధం చేయమని ప్రబోధించాడు. ద్రోణాచార్యులు వారు ఏమన్నారంటే, నా బిడ్డ కనుక చనిపోయాడని తెలిస్తే యుద్ధంలో నేను ఇంకా ధనుస్సు పట్టను, ధనుస్సు వదిలేస్తాను అని అన్నారనమాట ద్రోణాచార్యులు గారు. ఇప్పుడు ఎలా మరి, అశ్వత్థామ చనిపోయాడని తెలిస్తే కానీ ద్రోణాచార్యులు యుద్ధం మారడు. ద్రోణాచార్యుల్ని ఓడించడం ఆయన ధనస్సు ఉండగా అర్జునుడు అలా ధనస్సు పట్టుకుని ఉండబోయి ఎదురు గురువు కదండి, కొట్టలేరు కదా. అలాగా ధనస్సు వదిలేస్తే ఆయన కొట్టచ్చు అనమాట. ధనస్సులతో ఉండగా ఎదురుకుండా గురువు గారికి ఎదురుకుండా బాణాలు వేయలేరు కదండి. అందుకని చెప్పి ఆయన గురువు. మరి ఇప్పుడు ఆయన చేయడం లేదు ఎలాగా అని ఆలోచిస్తే అది కూడా ద్రోణాచార్యుడు ధర్మరాజు చెప్తేనే నా కొడుకు చనిపోయారని నేను నమ్మి ధనస్సును వదిలేస్తాను అని. ఎందుకంటే అండి ధర్మరాజు ఎప్పుడూ ధర్మం తప్పడంటండి, అంత ధర్మాత్ముడు అనమాట. అయితే అప్పుడు యుద్ధంలో ఏం చేయాలి, ఇప్పుడు అలా చేయాలి కదా. ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని ధర్మరాజు ప్రయోగించారండి. ఎలా అంటే అశ్వత్థామ అని ఏనుగు చనిపోయిందండి యుద్ధంలో. అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. అశ్వత్థామ హతః అనేది పెద్దదిగా చదివారండి, కుంజర అని మెల్లగా అన్నారన్నమాట. అనేసరికి అది ఏనుగు అనేది మెల్లగా చెప్పారు. అది అశ్వత్థామ హతః అనే మాట మటుకు ద్రోణాచార్య వినిపించేట్టుగా అన్నారన్నమాట. వినిపించేసరికి అయ్యో నా బిడ్డ చనిపోయారా అని చెప్పి అప్పుడు ధనస్సు వదిలేశారు ద్రోణాచార్యులు గారు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుని వాడిని ఓడించారు. ఆ కోపంతో అప్పుడు అశ్వత్థామ ఏం చేశారంటే, ఇక్కడ అశ్వత్థామ చేసింది ఏంటయ్యా అంటే అంత విలువిద్యలు తెలిసిన అధర్మం వైపు వెళ్ళిపోయాడు.
అశ్వత్థామ కోపంలో ఏం చేశాడంటే పాండవుల్ని చేయలేక మంచి నిద్రలో ఉన్న ఉప పాండవులు అంటే పాండవుల యొక్క పిల్లల్ని మంచి నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళి చంపేశాడండి. చంపేసరికి దానికి ద్రౌపది దేవికి చాలా కోపం వచ్చిందండి. అంతే కదండి, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఇచ్చేస్తే కోపం ఆటోమేటిక్గా ఎవరికైనా వస్తుంది కదా. వాడిని ఈడ్చుకురండి నా దగ్గరికి అని చెప్పి అర్జునుడికి భీముకి వాళ్ళతో చెప్పిందండి, పాండవులతో. అప్పుడు అర్జునుడు వెళ్ళాడండి అశ్వత్థామ దగ్గరికి. సరే, మన కృష్ణ పరమాత్మ రథసారథ్యంలో వెళ్ళారండి. ముందుగా కృష్ణుడు రథం నడుపుతారు అర్జునుడు అని తెలిసిన సంగతే కదండి అందరికీ. అప్పుడు అశ్వత్థామ నన్ను చంపేస్తాడేమో అర్జునుడు అనే భయంతో ఏం చేశాడంటే, చెప్పాను కదండి, ఉపసంహారం తెలియకుండా బ్రహ్మాస్త్రం అతనికి తెలుసని వెనక్కి తీసుకోవడం తెలియదు, దాన్ని సంధించేశాడు, వదిలేశాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే రథంలో ఉన్న కృష్ణుడి వైపు చూశాడు. ఏం చేయదు, ఇప్పుడు ఏదో గొప్ప తేజస్సు గల మీద నా మీదకి ఏదో వచ్చేస్తోంది, అస్త్రం ఏంటో, మహానుభావ నీ సారథ్యం చేసే నేను ఈ కురుక్షేత్రంలో గెలిచాను కదా, ఏ మహానుభావుడు సంసార సాగరం నుండి పడిపోయిన వారిని ఉద్ధరించి వచ్చి దివ్యమైన నౌకయో వారి అనుగ్రహం కలుగ చేతనే మాయా అనబడేవి మనకి తొలగిపోయి ఆ అనుగ్రహం చేతనే మనం పామరుడైన వాళ్ళం జ్ఞానం పొంది తిరిగి జన్మలెత్తడం, అటువంటి అనుగ్రహం వల్ల నేను ఇవన్నీ సాధించగలిగానయ్యా, నువ్వు అంతటి వాడివి. ఎందుకంటే భగవద్గీత చెప్పారు కదండి, మరి ఆయనంతా మాయంతా తొలగిపోయింది ఆయనకి, అర్జునుడికి అప్పటికే. అటువంటి అప్పుడు ఆ లోకాలన్నీ నిండిపోయిన సంరక్షిత చేస్తున్న నువ్వు ఈ తేజస్సు ఏంటి నాకు అసలు తెలియట్లేదు, నువ్వేంటి మహానుభావ చెప్పు అని కృష్ణుడిని అడిగారండి. ఇప్పుడేనా అంతే కదండి, ఇప్పుడు మనం కష్టం వచ్చిందనుకోండి ఎవరి దగ్గరకో పరిగెత్తకుండా అసలు ముందు మన ఇంట్లో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు ఇలా కష్టంగా ఉంది, దీన్ని నాకేం తెలియట్లేదు, ఏం చేయమంటావు అని ఒక పరిష్కారం చూపించవయ్యా అని అడిగామనుకోండి, ఆయన ఒక దారి చూపిస్తారు మనకి ఖచ్చితంగా. అంతే, మనకు కష్టం రాగానే లబోదిబో అనుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు కష్టం తీర్చేవారు కాదండి, ఊరికే వింటారు అంతే. అది తీర్చేది మటుకు ఆ భగవంతుడేనండి. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడనమాట, ఉపసంహారం తెలియకపోయినా అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగించేశాడు, ఇప్పుడు నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని నీకు ఉపసంహారం తెలుసు కాబట్టి ముందు నీది కూడా ప్రయోగించేసి వదిలిపెడితే అప్పుడు వదిలిపెట్టేసే అన్నాడు. వెంటనే అర్జునుడు ఏం చేశాడు, ముందు వదిలిపెట్టే అని చెప్పాడు. వెంటనే అర్జునుడు ఆచమ్యం చేసి అభిమంత్రించి కృష్ణ భగవాను ఉన్న రథం ప్రదక్షిణం చేసి ముందు వచ్చి కృష్ణ భగవానుడికి దండం పెట్టుకుని బ్రహ్మాస్త్రాన్ని వదిలేశాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఒకటికొకటి ఎదురొచ్చేయండి. లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. బ్రహ్మాస్త్రాలు అంటే మాట కాదు కదండి, అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే అణుబాంబులు అంటూ ఉంటారు కదండి, అవి వేస్తే ఇంకేముందండి, ఆ లోకాలని పోవటమే కదండి. అలా అనమాట అవి కూడా ఆ లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చిందనుకుని దేవతలందరూ ఋషులందరూ పరిగెత్తుకొచ్చి లోకాల ప్రాణులన్నీ ఉత్కంఠ పొందాయండి. అప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఇంత ఇది అయిపోతుంది లోకం అంతా అని. అప్పుడు అందరూ లోకం అంతా ఈరోజు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థించారండి. అప్పుడు ఈ బ్రహ్మాస్త్రం వాడు ప్రయోగించాడు, వాడికి తెలియకపోయినా ఉపసంహారం, అందుకే నేను ప్రయోగించావు, సరే ఇప్పుడు ఉపసంహారం చేసే అన్నాడు. రెండింటినీ నువ్వు ఉపసంహారం చేసే, ఎందుకంటే ఉపసంహారం తెలిసిన మంత్రం అర్జునుడికి వచ్చి కదండి, అందుకని ఉపసంహారం చేసేయమంటే సరే అని ఉపసంహారం చేశారండి. రెండు దాన్ని నిష్కారణంగా ఎప్పుడు లోకాలు బాధపడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసిన తర్వాత 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం అయిపోయి ఇప్పుడు లోకాలన్నీ చల్లగా అయిపోయాయి కదా, మళ్ళీ లోకాలన్నీ మనకి ఏంటంటే కాపాడబడ్డారు కదా. అదేండి కృష్ణుడు అంటే అంతేనండి. మరి కృష్ణ భగవానుడు అంటే ఎప్పుడు ఏంటంటే లోకాలని రక్షించటానికే ఆయన ధర్మం అండి, అది కృష్ణుడి యొక్క ధర్మం అండి. లోకం ఎప్పుడు బాధపడకూడదు, లోకక్షేమం కోసమే ఆయన అన్నీ చేస్తారండి, ఏది చేసినా ఆయన లోకక్షేమం కోసమే అండి. సరే ఉపసంహరించి సరే అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు ఆ అశ్వత్థామను ఉపసంహరించిన తర్వాత అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి కట్టేసేసి మొత్తం రథం మీదకి ఎక్కించుకుని అర్జునుడు తీసుకొచ్చారండి. అప్పుడు కృష్ణుడు ఈయన నిద్రిస్తున్న బ్రాహ్మిని ఆ కృష్ణుడు అన్నాడు, నిద్రపోతున్న అమాయకులైన ఉపపాండవులను సంహరించిన బాలఘాతకుడు కదా ఈ అశ్వత్థామ, ఇతను నువ్వు బ్రాహ్మణుడని చూడకు, గురుపుత్రుడని చూడకు, సంహరించు, కుత్తుకు కోసే అన్నాడు. అర్జునుడు మాట్లాడలేదండి, చంపలేదండి. చూసారండి, ఇక్కడ ధర్మం మనం పట్టుకోవాల్సింది, ధర్మం పట్టుకోవాల్సింది. బ్రహ్మాస్త్రం వేయమంటే వేశాడు, అసలు ఏం చేయమంటే బ్రహ్మాస్త్రం వేయమంటే వేశాడు, 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించమంటే సంహరించాడు, ఆయన చెప్పింది అన్నీ చేశాడు. కానీ అశ్వత్థామని చంపమంటే మాత్రం చంపలేదండి. అది ధర్మం తెలిసిన వ్యక్తి.
అప్పుడు తీసుకొచ్చి ద్రౌపది ముందు పడేస్తే ఇక ద్రౌపదీదేవి ధర్మం చూడండి. ద్రౌపదీదేవి తీసుకొచ్చి పడవేశాడు అతను ద్రౌపది ముందు తీసుకొచ్చి. అసలు ఏ తల్లైనా ఒప్పుకుంటుందా అండి? తన పసుపు కుంకాలకు కానీ బిడ్డలకు కానీ ఆపదొస్తే వాడిని క్షమిస్తుందా అండి? క్షమించదు. రాత్రేమో వాడిని ఈడ్చుకొని వచ్చి తీసుకురండి అని చెప్పి నిన్న అంత కోపంతో పంపించింది ద్రౌపదీదేవి. సరే తీసుకొచ్చిన తర్వాత సరే తీసుకొచ్చారు ఇప్పుడు అశ్వత్థామని. కానీ ఇప్పుడు ఏముంటుందో తెలుసా అండి? కోపంతో గబక్కన అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఏముంటుంది, నా పిల్లలు అస్త్రశస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు, వారి యుద్ధభూమిలో లేరు, ఇంతగా పూర్వం వారు నీకేమీ ద్రోహం చేయలేదు, అపారమైన నిద్రలో ఉన్న నా కుమారుల్ని యుద్ధం చేయనందున ఆసక్తులే నిద్రిస్తున్న ఈ పిల్లల్ని నువ్వు ఎందుకు చంపావయ్యా? ఇటువంటి వారిని ఎవరు చంపకూడదు, నీకు ధర్మం తెలియదా? నువ్వు బ్రాహ్మణ పుట్టుకవే, గురుపుత్రుడివే, ద్రోణాచార్యకి కొడుకు అయ్యావే, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా? ఇలా నిద్రపోతున్న వాళ్ళని చంపకూడదు అని నీకు రాలేదా అని అడిగిందండి. అంత కోపంలో కూడా ఆవిడ ద్రౌపదిది. నువ్వు పుత్ర రూపంలో ఉన్న గురువు అని తలంచి నా 5 కుమారులు నేను చంపడానికి ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నారే. ఎందుకంటే వాళ్ళ పాండవులు అశ్వత్థామని చంపలేదు కదండి అర్జునుడు. ఎందుకంటే గురుపుత్రుని చంపడం ఏంటి అని చంపకుండా అలా వదిలేసి నీకు నమస్కరిస్తున్నారు కదా, ఇంతటి ధర్మం నీకు తెలియదా? నువ్వు బ్రాహ్మణులు అయ్యుండి గురుపుత్రులు అయ్యండి అని అడిగిందండి. నా పిల్లల్ని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయ్యా అందంటండి. అది అసలు అంత బాధలో కూడా అంత ఇదిగా మాట్లాడిందండి ద్రౌపది. ఇంకోళ్ళు అయితే అసలు మాట్లాడతారండి, వెళ్ళి టక్క 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 ముందు వాళ్ళే పొడి చేస్తారనమాట వెళ్ళిపోయి. అంత ధర్మం తెలిసిందండి ద్రౌపది. అది అక్కడ ఆ ధర్మం అనమాట. అందుకనే పాండవులు అందుకనే ఏంటంటే కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆ ధర్మం వైపు అలా నిలబడ్డాడండి. వీళ్ళు ఇంత ధర్మం తెలిసిన వాళ్ళు కాబట్టే పాండవుల వైపు ఉన్నాడండి. అప్పుడు ఇంకా అశ్వత్థామని ఏం చేశారంటే అండి, ఇంకా అప్పుడు ఈ గురుపుత్రుడు చంపకూడదు కానీ వీళ్ళ ఇది నెరవేరాలి కదండి. అప్పుడు ఆయనకి ఏం చేశారండి, ముండనం చేశారంటే తల గుండు చేసేసి ఆయనకి తలపైన ఒక మణి ఉంటుందండి, ఆ మణిని తీసివేసి మొత్తం గుండు చేసేసి వదిలిపెట్టారండి. ఎందుకంటే అలా మొత్తం గుండు చేయించేసేసి వదిలిపెట్టేటప్పుడు అలా గుండు చేసుకోకూడదండి. అలా మొత్తం ఒకేసారి గుండు చేయించుకున్నా కూడా మొత్తం అన్నీ తీసేసి అన్నీ చేస్తే ఏదేంటంటే ఏదో తల్లిదండ్రులు పోయినప్పుడు లేకపోతే ఇదైనప్పుడు అంటారు. ఇప్పుడు మీరు నాన్న ఇది నేను చెప్తే అయ్యో తిరుపతిలో గుండు చేయించుకుంటున్నారు కదండి అని అడగచ్చు. ఆ తిరుపతిలో మనం జుట్టు ఇచ్చేది మన అహంకారాన్ని ఇస్తామండి. జుట్టు అహంకారానికి ప్రతీక కాబట్టి అహంకారాన్ని మనం వదిలేస్తున్నామనే భావనతో ఇస్తామండి అక్కడ తిరుపతిలో. ఇది స్పెషల్గా ఎవరైనా గీసేసారనుకోండి అది అవమానం కింద లెక్కండి. మనం ఇచ్చేది ఆ తిరుపతిలో ఇచ్చేది అది అహంకారాన్ని వదిలిపెడుతున్నట్టు. సరే అప్పుడు వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళు అప్పుడు వాడిని గుండు వేసి వదిలిపెట్టారండి. ఇక్కడ అప్పుడు వదిలేసేసరికి అప్పుడు అక్కడ వరకు అశ్వత్థామని. అందుకని ఇప్పుడు కృష్ణుడు కాపాడింది ఏంటి, ధర్మం వైపు ఉన్న వాళ్ళని వీళ్ళని కాపాడాడు. ఈ మధ్యలో పాండవులు చనిపోయిన తర్వాత అశ్వత్థామ ఏం చేశాడంటే అండి, ఇంకో పాపం కూడా చేశాడండి. ఏం చేశాడంటే అండి, ఆయన ఒక అస్త్రం అభిమన్యుడి భార్య, అభిమన్యుడు తెలుసు కదండి, అవి పద్మవ్యూహంలో వెళ్ళిపోయి చిక్కుకుపోయి బయటికి రాలేక అక్కడ చనిపోయాడు అభిమన్యుడి పాపం. అభిమన్యుడి భార్య అయిన ఉత్తరా గర్భంలో మన పాండవుల యొక్క వారసులు పెరుగుతున్నారండి. అది కూడా చంపడానికి అని చెప్పి అక్కడ ఆవిడ మీద కూడా ఒక అస్త్రం, ఆ కడుపులో కూడా ఒక అస్త్రం వదిలేరండి మన అభిమన్యుడు. అది కూడా వచ్చేసేసి చంపాయి. అంటే ఇంకా పాండవులు అనేవాళ్ళు ఉండకూడదు అని అనుకున్నాడు ఆయన, పాండవుల వంశం ఉండకూడదు అని. అప్పుడు ఆ ఉత్తరా గర్భంలోకి వచ్చేస్తుంటే అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆ అస్త్రానికి ఆ శిశువుకి మధ్య నిలబడ్డాడండి. ఆ అస్త్రాన్ని స్వీకరించి ఆ శిశువుని కాపాడండి. అది అండి కృష్ణుడు అంటే. చూసారా, మనం ధర్మం వైపు ఉండేసరికి ఆ భగవంతుడు ఎంత ఇదిగా కాపాడాడండి. అసలు ఆ ధర్మం వైపు ఉంటే భగవంతుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడండి. ఆ ఉత్తరా గర్భంలో ఆ బిడ్డని కాపాడండి. ఆ బిడ్డయే పరీక్షిత్ మహారాజ్ అండి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదండి, మొదట్లో పరీక్షిత్ మహారాజ్కి సుఖబ్రహ్మే భాగవతం ఫస్ట్ ఎవరికి పరీక్షిత్ మహారాజ్కే కదండి చెప్పింది. భాగవతం చెప్తున్నారు సుఖబ్రహ్మ గారని. ఇప్పుడు ఆయన పరీక్షిత్ అనమాట. ఆయన ఆ పరీక్షిత్ యొక్క కథాంశం రేపు మనం చెప్పుకుందామండి. ఓకే అండి. కృష్ణం వందే జగద్గురుం అండి. ఓకే, సరే, స్వస్తి అండి.